హాయ్ అండి. ఈరోజైతే మేము చేపల పులుసు కర్రీ చేశానండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండిద్ది. స్పైసీగా. నేనేంటంటే కొంచెం మసాలాలు ఎక్కువ వేయనండి. అసలు మసాలాలు అనేది వేయనండి నేను. చాలా సింపుల్గా చేస్తానండి. మసాలాలు అవన్నీ వేస్తే టేస్ట్ అసలు ఏం బాగోదండి. ఏమో కొంతమందికి వాళ్ళ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటాయి. మేమైతే అసలు వేసుకోమండి. ఇక ఈ ఉప్పు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతకన్నా ఇంక ఎక్కువ ఏమి వేసుకోమండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత పచ్చిమిర్చిను, ఉల్లిపాయలు అవి సన్నగా తరిగిన తర్వాత అవి కూడా వేసేయాలండి. వేస్తున్నా చూడండి, అలా ఉండాలండి. సన్నగా గ్రేవీ కోసం వేసుకోవాలండి. అవి చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ కూడా వేసి బాగా కలపాలండి. ఈ గసగసాలు ఉన్నాయి కదండి, అది ఒక ప్యాకెట్ నానబెట్టానండి, మెత్తగా పొడిలా చేసి అది కూడా వేసానండి. దాంట్లో వేసిన తర్వాత చింతపండు రసం ఉంది కదండి, అది కూడా నేను ఒక 10 నిమిషాల ముందర నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత ఆ పులుసుని చేపల దాంట్లో పోస్తే ముక్కలు మునిగేటట్టు పోయాలండి. ముక్కలు మునిగితేనే బాగుండుద్ది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫాలోవర్స్ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, చూస్తలేదు. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు ఇంకా వెళ్ళగలుగుతానని కోరుకుంటున్నాను. ఇప్పుడు చేపల పులుసు అది బాగా చింతపండు అలా చేయాలండి. మన ఇష్టం, పులుపు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఏంటంటే ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది, నీసు వాసన అనేది రాదు. అలా వేసిన తర్వాత బాగా ముక్కలు మునిగేటట్టు పోసిన తర్వాత ఇక పొయ్యి మీద పెట్టేయాలండి. గ్యాస్ మీద బాగా మీడియంలో ఉడికిస్తే చక్కగా ముక్క కూడా బాగా ఉడికిద్దండి. చూడండి ఎలా కలుపుతున్నాను, అలా కలుపుకోవాలండి బాగా ముక్క మునిగేలాగా. నెక్స్ట్ ఇక స్టవ్ మీద పెట్టాలండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే ఉప్పు, కారం అనేది బాగా పట్టిద్దండి. ఇది చేపల పులుసు అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్